అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో భరణి పిక్చర్స్ బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావుకొచ్చిన మూడవ ఆణిముత్యం లాంటి చిత్రం 'బాటసారి'. ఈ చిత్ర విశేషాలు ఈసారి వీడియోలో చూద్దామండి. ఈ చిత్రం శరత్చంద్ర నవల 'బడీ దీది' అనే నవల ఆధారంగా తీశారు. అలాగే అప్పటికే 1957లో బెంగాలీలో ఈ చిత్రం వచ్చింది. ఉత్తమ్ కుమార్ ఆ చిత్రంలో నటించారు. ఉత్తమ్ కుమార్, సంధ్యారాణి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం అది. ఆ చిత్రం నవల ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి 'బాటసారి' నిర్మించారు. తెలుగులో పేరు 'బాటసారి', తమిళంలో 'కానల్ నీర్'. అదండి ముఖ్యంగా కొన్ని విశేషాలు. ఈ చిత్రం జూన్ 30, 1961న విడుదలైంది. అలా చూసుకుంటే ఈ చిత్రం విడుదలై నేటికి 65 సంవత్సరాలు పూర్తయిందనమాట. 'బాటసారి' కథానాయిక భానుమతి, అక్కినేని నాగేశ్వరరావు గారి భార్యగా ఈ చిత్రంలో షావుకార్ జానకి నటించారు. నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్, నిర్మాత దర్శకుడు పి. రామకృష్ణ, సంగీత దర్శకుడు మాస్టర్ వేణు, ఛాయాగ్రహణం వి. వెంకట్. ఈ చిత్రం మరీ పెద్దగా ఆడలేదనుకుంటారు ఆ రోజుల్లో. కానీ ఈ చిత్రం నేను 1970లో విజయనగరం మినర్వా టాకీస్‌లో చూశాను. అప్పుడు చూసినప్పుడు మటుకు ఆ హాల్‌లో సినిమా హౌస్‌ఫుల్. అక్కడ ఉండగానే 2, 3 సార్లు చూశాను ఆ చిత్రాన్ని. ఎప్పుడు చూసినా హౌస్‌ఫుల్‌గానే కనిపించేది హాల్. అదండి కొన్ని విశేషాలు. తర్వాత ఈ చిత్రం ముఖ్యంగా పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే 'సురేంద్రనాథ్' అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. 'సురేన్' అక్కినేని నాగేశ్వరరావు అది. 'మాధవి' ముఖ్య పాత్ర 'బాటసారి'. కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్ర భానుమతి. 'శాంతి' సురేన్ భార్య షావుకార్ జానకి. 'మనోరమ' మాధవి స్నేహితురాలు దేవిక. 'రాఘవయ్య' సురేన్ తండ్రిగా వి. రామన్న పంతులు. తర్వాత సురేన్ సవతి తల్లి సుందరమ్మ సూర్యకాంతం. మాధవి తండ్రి అప్పారావు బిఆర్ పంతులు. మాధవి అన్న శివచంద్ర జెవి రమణమూర్తి. అలాగే సురేంద్రనాథ్ అండ్ సురేన్ జమీందారీకి దివాన్ అల్వార్గా ముదిగొండ లింగమూర్తి. ఈ వీరిని ముఖ్య పాత్రలుగా ఈ చిత్రంలో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చిత్రంలోని కథ స్థూలంగా చూసుకుంటే సురేంద్ర అనే అతనికి మంచి ఆస్తి ఉంటుంది. అతనికి తల్లి తరపు తండ్రి అంటే తాతగారికి జమీందారికి అతను వారసుడు అనమాట. అతనికి మంచి పుస్తక పరిజ్ఞానం ఉంటుంది. ఎప్పుడూ ఆయనకి పుస్తక పఠనమే అతనికి చాలా ముఖ్యం. ఆకలి వేస్తోంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా తెలియని అమాయకుడు. ఒకసారి ఇంట్లో చిన్న మాట పట్టింపు సవతి తల్లితో రాగా ఇల్లు వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి ఆహ్, అతనికి అప్పారావు అనే ఆయన అంటే ధనికుల ఇంట్లో వాళ్ళ చిన్నమ్మాయికి పాఠాలు చెప్పే ఉద్యోగం దొరుకుతుంది. వారి పెద్దమ్మాయే భానుమతి అనమాట. వారింట్లో అతనికి ఆశ్రయం దొరుకుతుంది. ఆ ఇంట్లో ఉన్నంత కాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతూ ఉంటుంది మాధవి. ఆమె పట్ల అతనికి కూడా భావం ఏర్పడుతుంది. ఆ తర్వాత తన తాతగారు చనిపోవడంతో సురేంద్ర తన జమీందారికి వెళ్తాడు. అక్కడ అతనికి పెళ్ళవుతుంది. భార్యకి అహంకారం ఎక్కువ. అంటే జానకి పాత్ర. తర్వాత అక్కడ పనిచేసే దివాను, గుమస్తాల వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే దివాన్ ఆమెను కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర మాధవీపురం అనే గ్రామాన్ని కట్టించాడని తెలుసుకుని ఆనందపడుతుందన్నమాట. ఒకరోజు సురేంద్ర రికార్డులు తిరిగేస్తూ తను విమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని వెంటనే తన అనారోగ్యం కూడా లెక్క చేయకుండా ఆమెను కలుసుకుందుకు బయలుదేరుతాడు. అలా గుర్రం మీద వెళ్ళి ఆమెను కలుసుకొని క్షమాపణ కోరి ఆమె చేతుల్లో తుది శ్వాస విడుస్తాడనమాట. అది చిత్రకథ స్థూలంగా చూసుకుంటే. ఈ చిత్రంలో అక్కినేని నటన చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే అక్కినేనే తన చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పుకున్నారు. తన 'దేవదాస్' కన్నా కూడా 'బాటసారి'లో తనకి పాత్ర నటించడానికి చాలా ఎక్కువ టైం పట్టిందని చెప్పి. ఈ చిత్రంలో అక్కినేనికి చాలా పెద్ద కళ్ళద్దాలు, భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు అవి పెట్టారు. తర్వాత ఆయనకి డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆహ్, ఇది పంచెతోటి ఉంటారనమాట చిత్రం అంతా. అందువల్ల ఇది చాలా బాగున్న సినిమా. కానీ సినిమా ఆడలేదు.
ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఈ చిత్రం కథ వినగానే అక్కినేని భానుమతి రామకృష్ణ గారికి చెప్పారట. ఈ సినిమా ఆడదు. కానీ ఈ సినిమా బావుంటుంది కానీ సినిమా ఆడదని చెప్పారట. వారన్నారట అప్పుడు రామకృష్ణ, భానుమతిలు ఈ సినిమా తీద్దాం. ఈ సినిమాలో ఏముంది మా ఇద్దరికీ ఎలాగా రెమ్యునరేషన్స్ లేవుగా. తర్వాత మనకి స్టూడియో ఉంది. స్టూడియోలో తీయొచ్చు సినిమా. మీకొక్కరికే డబ్బులు ఇవ్వాలి మేము. అంతే కదా! చూద్దాము ఎంత నష్టం వస్తుందో అని చెప్పి అప్పుడు ఈ చిత్రాన్ని భరణి పిక్చర్స్ బ్యానర్ మీద బాటసారి చిత్రాన్ని తీశారు. అలా అక్కినేనికి 'లైలా మజ్ను' తర్వాత 'విప్రనారాయణ' తర్వాత బాటసారి భరణి బ్యానర్‌లో మూడవ ఆణిముత్య చిత్రంగా నిలిచిందండి. ఇకపోతే ఈ సినిమాలో పాటలు చూసుకుంటే మాస్టర్ వేణు పాటలకేమో సంగీతం సమకూర్చారు. పాటలు, మాటలు పూర్తిగా సముద్రాల సీనియర్ వారివే అన్ని ఈ చిత్రంలో. ఇందులో భానుమతి పాడిన 4 పాటలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్లే. 'ఓ బాటసారి నన్ను మరువకోయి మది నీదే అయినా మనువా నిజాన', 'కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి', అలాగే 'లోకమెరుగని బాల', తర్వాత 'కనేరా కామాంధులే మనేరా ఉన్మాదులే'. ఈ 4 పాటలు భానుమతి గారు పాడారు. ఆ తర్వాత 'ఓహో మహారాజా సొగసు నెలరాజా' జిక్కి పాడారు. 'మౌనములు చాలురా మదిలో' అని పి. సుశీల, 'శరణము నీవే దేవి కరుణ నాపై చూపే' అనే పాట కూడా పి. సుశీల పాడారు. అవండి పాటలు. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బావుంటాయి. కానీ సినిమా ఆడలేదు. అది ఓ విశేషం అనమాట. తర్వాత ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సిందేంటంటే ముందే చెప్పుకున్నట్టు మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని బెంగాలీలో తీశారట. 1937లో కూడా మొట్టమొదటిగా బెంగాలీలో 'బడీ దీదీ' పేరుతో తీశారని, ఆ తర్వాత 1957లో తీసిన సినిమాలో ఉత్తమ్ కుమార్‌ను, సంధ్యారాణి, అక్కినేని, భానుమతి వేసిన పాత్రలు వేశారని చెప్పుకుంటారండి. అవి కొన్ని చిత్ర విశేషాలనమాట. చిత్రం అక్కినేనికి చాలా మంచి పేరు తెచ్చింది నటుడుగా. నటుడుగా ఆయన్ని ఎక్కడో శిఖరాగ్రానికి కూర్చోబెట్టింది ఈ చిత్రం. అలాగే భానుమతి కూడా ఈ చిత్రంలో ఒక విధంగా ఆవిడ ధోరణిలో కాకుండా చిత్రంలో పాత్రలో ఒదిగి నటించారని చెప్పుకోవాలి. లేకపోతే భానుమతి నటన అతిగా ఉందనుకుంటాం చాలా చిత్రాల్లో. అలా కాకుండా పాత్రకి తగినట్టు ఈ చిత్రంలో ఆమె నటించారని చెప్పుకోవచ్చు. అలా వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ మహత్తర కల్ట్ క్లాసిక్ చిత్రంగానే చెప్పుకోవాలి దీన్ని. భరణి పిక్చర్స్ వారి బాటసారి చిత్రం. ఆ తర్వాత అక్కినేని భార్యగా షౌకార్ జానకి కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు ఈ సినిమాలో. ఇవి ముఖ్యంగా ఈ చిత్ర విశేషాలండి. ఈ చిత్రం గురించి నాకు తెలిసి ఈ చిత్రం సెకండ్ రన్‌లో బాగానే ఆడినట్టుంది. మరి అది మన విశ్లేషకులు వీఎంఆర్ గారు చెప్తే బావుంటుంది. ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు. మీకు కూడా ఈ చిత్రం గురించి ఏమైనా తెలిస్తే ఆ విశేషాలు పంచుకోవాల్సిందిగా కామెంట్స్‌లో ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.